నార్సింగి పిఎస్‌లో ఉన్నాను నేను. 'రాజ్ తరుణ్, లావణ్య' కేస్ ఏదైతే ఉందో ట్విస్టుల మీద ట్విస్టులు. అంటే మనం చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి లావణ్య, దాంతో పాటు 'రాజ్ తరుణ్' నిన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్ సందర్భంగా అక్కడి నుంచి ఇంకా ముందుకి పోతూనే ఉంది. మనం చూసుకున్నట్టయితే లావణ్య ఏంటి అనేది కూడా మనం చూస్తే ఒకటి ఆవిడ డ్రగ్ పెడ్లర్. దాంతో పాటు డ్రగ్స్‌ని చాలామందికి అలవాటు చేసింది. చాలామంది చేత డ్రగ్స్ వాళ్ళకి అలవాటు చేసింది అని కూడా చాలామంది బాధితులు బయటకొస్తున్న పరిస్థితి. ఇప్పుడంతా తెలంగాణలో మీరు చూస్తూనే ఉన్న విషయం 'రాజ్ తరుణ్' లావణ్య డిస్ప్యూట్లో చాలా కాంట్రవర్సీస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే లావణ్య కూడా రాంగ్ అలిగేషన్స్ చేయడము, తనని మ్యారేజ్ చేసుకున్నాడంటము, ఆవిడే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవ్వడము, తర్వాత మస్తాన్ సాయిలో లవ్లో ఉన్నా అని చెప్పడం ఇదంతా చూస్తుంది. బట్ దీనికి అసలు ముఖ్యమైన రీజన్ ఏంటంటే 'రాజ్ తరుణ్' ఇవాళ సామాజిక భూతమైనటువంటి డ్రగ్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నాడు. ఈ డ్రగ్స్ని 'రాజ్ తరుణ్' ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా 'రాజ్ తరుణ్' మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి, ఒక బయాస్డ్ ఎలిగేషన్స్ తోటి 'రాజ్ తరుణ్' ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ దగ్గర అప్రోప్రియేట్ ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పడం జరిగింది. సో తెలంగాణలోనే చాలా మేజర్, హైదరాబాద్లో రిజిస్టర్ అయినటువంటి చాలా పెద్ద డ్రగ్ కేసులో ఇవాళ మెయిన్ విట్నెస్ని ఇవాళ పోలీసుల ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. తనకు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. ఇంకొక 3 రోజుల్లో మిగిలిన ఎవిడెన్సెస్తో సహా పూర్తిగా పోలీసు వారికి సహకరిస్తాము. సో ఇందులో ఏంటంటే పోలీసు వారికి కూడా పూర్తి ఎవిడెన్సెస్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. లావణ్య అనే అమ్మాయి ఎలా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది, ఎలా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని వాళ్ళ పేరెంట్స్కి పంపించి, ఇతరులకు పంపించి ఎలా తను మనీ డిమాండ్ చేస్తుంది అనే విషయాన్ని కూడా ఇవాళ కంప్లైంట్లో పొందుపరిచి వారికి రాతపూర్వకంగా ఇచ్చి పోలీసు వారికి చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ ఇందులో డెసిషన్ అనేది పోలీసు వాళ్ళు తీసుకుంటారు. దీనివల్ల 'రాజ్ తరుణ్'కి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. తనకి ప్రాణహాని కూడా ఉండేటువంటి అపాయం చాలా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఫైట్ చేసేటువంటి రియల్ హీరోగా, అంటే తను స్క్రీన్ మీదే హీరో కాదు, రియల్గా కూడా హీరోగా డ్రగ్స్ని అవాయిడ్ చేయండి, డ్రగ్స్ని బ్యాన్ చేయండి, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి 'రాజ్ తరుణ్' క్లియర్గా ఉన్న నేపథ్యంలో ఇదంతా ఏదైతే ఉన్నిత్ రెడ్డి అలియాస్తో కనెక్షన్ ఉన్నటువంటి ఈ లావణ్య ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో, ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూతో ఉన్నటువంటి కనెక్షన్స్ ఉన్నాయో తను వాటిని బేస్ చేసుకొని తన 'రాజ్ తరుణ్' కూడా ఇందులోకి లాగాలనుకున్నప్పుడు మాత్రమే వచ్చిన డిస్ప్యూట్లో తన అడ్వాంటేజ్ గెయిన్ చేయాలనుకుంది. సో ఆమెకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఇప్పుడు మీడియా వరకు చెప్పిన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఒకసారి నేను పెళ్లి చేసుకున్నా అంటుంది, లేదా ఒకసారి నేను లివింగ్లో ఉన్నా అంటుంది, వాళ్ళ పేరెంట్స్తో ఉన్నా అంటుంది, తన ఇష్టం ఏదంటే అది చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే 'రాజ్ తరుణ్' మరో సుశాంత్ రాజ్ సింగ్ రాజ్పూత్ అవ్వకుండా తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. సో డ్రగ్స్ చెప్పండి. అంటే ఇప్పుడు మీరు లావణ్యకి డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉంది అంటున్నారు. 100% 'రాజ్ తరుణ్‌కి ఏమైనా ప్రాణహాని ఉండే అవకాశం 100% 'రాజ్ తరుణ్'కి ప్రాణహాని ఉంది. ఎందుకంటే 'రాజ్ తరుణ్' ఇవాళ 'రాజ్ తరుణ్' అయినా శేఖర్ భాష అయినా ఇవాళ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ గుడ్ సోషల్ కాజ్. ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో దే డోంట్ ఎంటర్టైన్ ఇట్. 'రాజ్ తరుణ్'ని లాగాలని చూసినప్పుడు కూడా హీ హాజ్ నాట్ ఎంటర్టైన్ ద థింగ్స్. సో ఈ డ్రగ్స్ మాఫియా మీదే తన ఫైట్ నడుస్తుంది. ఈ డ్రగ్స్ మాఫియా మీద ఫైట్ చేసే క్రమంలోనే ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా పెద్ద తలకాయలు 'రాజ్ తరుణ్'కి హాని తలపెట్టేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో దానివల్ల కూడా తను చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పటికే వాళ్ళు నిన్న ఇంటికి వెళ్ళి నానా యాగీజా చేసి వాళ్ళ పేరెంట్స్ని డిస్టర్బ్ చేసి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసిన తరుణంలో నిన్న ఆల్రెడీ మాదాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం ఉంది. ఏదైతే ఇవాళ ఆ డ్రగ్స్ కేసు నార్సింగ్ పిఎస్లో ఉందో, ఇవాళ ఆ నార్సింగ్ పిఎస్లోనే విట్నెస్ని ప్రొడ్యూస్ చేసి విట్నెస్ ద్వారా మేము పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటుందని చెప్పింది. ఆవిడ ఎలా అలవాటు చేస్తుంది, ఎలా ఇబ్బందులు పెడుతుంది, ఎలా ఫోర్స్ఫుల్గా ఆడపిల్లల చేత డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అనేటువంటి ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తన డ్రగ్స్ కేసులో చాలా కీలకమైనటువంటి విట్నెస్ కూడా మేము సబ్మిట్ చేస్తాం. తీగలాగితే దొంగ 100% 'రాజ్ తరుణ్'కి లైఫ్ థ్రెట్ ఉందండి. 100% 'రాజ్ తరుణ్'. 'రాజ్ తరుణ్' కూడా బలవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. 'రాజ్ తరుణ్' బలవకుండా డ్రగ్స్ మాఫియా వల్ల 'రాజ్ తరుణ్' బలయ్యేటువంటి అవకాశం ఉంది. బికాస్ ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను, ఓన్లీ ద రియల్ హీరో ఈజ్ నాట్ ఏ స్క్రీన్ హీరో. ఫిర్యాదులో మేము ఏం చేసామంటే ఇందులో చెప్పింది ఏంటంటే తను ఎలా ఈ ఆడపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది, డ్రగ్స్ ఎలా ఎడిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఒకవేళ తన మాట వినకపోతే, తన డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఎలా డబ్బులు డిమాండ్ చేస్తుంది, తను ఎలా హింసిస్తుంది, ఎలా వాళ్ళని మానసికంగా టార్చర్ చేస్తుంది, ఎలా వాళ్ళని నానా రకాలుగా వాళ్ళ పేరెంట్స్ తోటి దుర్భాషలాడి ఎలా సాధిస్తుంది అనే విషయాన్ని వాళ్ళ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మేము క్లియర్గా ఇవ్వడం జరిగింది. పాత ఎఫ్ఐఆర్లు ఏదైతే డ్రగ్ మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు, ఇంతకుముందు ఈవిడ వేరే వాళ్ళ ఆడపిల్ల న్యూడ్ వీడియోస్ పంపుతూ వాళ్ళని టార్చర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లు కూడా పోలీసు వారు మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. వాటిలో విట్నెస్గా ఇవాళ ఉన్నటువంటి ఆ పిల్లలు ఎవరైతే ముందుకు వచ్చారో ఈ పిల్లల్ని కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఒక గుడ్ సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసేటప్పుడు ఈ పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది. 100% వీళ్ళకు కూడా థ్రెట్ ఉండేటువంటి ప్రమాదం ఉంది. బికాస్ దే ఆర్ విట్నెసెస్ ఇన్ దిస్. మనం చూసుకున్నట్టయితే ఈరోజు
ప్రీతి ఉదయ్ బయటకొచ్చి ఎవరైతే లావణ్య తమకి డ్రగ్స్ అలవాటు చేసింది, ప్రతిరోజు అంటే తమకి డ్రగ్స్ ఇస్తుంది అని చెప్పి కూడా, బలవంతంగా డ్రగ్స్ ఇస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మీడియాకి వచ్చి వివిధ సోషల్ మీడియాలో మాట్లాడారు. దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళు అంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ట్విస్టుల మీద ట్విస్టులు, అంటే మొన్నటిదాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్న పరిస్థితి, రాజ్ తరుణ్ మీద, అదేవిధంగా లావణ్య మీద కూడా కేసు పెట్టుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే లావణ్య మీద కేసు పెడతానికి ఎవరైతే ఉదయ్, ప్రీతి అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా నార్సింగి పిఎస్కి వచ్చారు. ఇక్కడికి లోపల కేసుకు సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు లావణ్య మీద. తమకి డ్రగ్స్ అలవాటు చేసిందని, తమకి ఏదైతే రాజ్ తరుణ్ ఇంట్లో మేము చాలా రోజులు మమ్మల్ని అక్కడ ఉంచుకుంది, మమ్మల్ని బంధించింది అన్నట్టుగా కూడా ఆవిడ బయటికి వెళ్ళనిచ్చేది కాదు, ఇక్కడే ఉండాలి అన్నట్టుగా కూడా చెప్పేది. నువ్వు ఇక్కడ ఉండకపోతే నేనే మళ్ళీ మీ ఇంటికి వచ్చి అక్కడ గొడవ చేస్తాను అని చెప్పి, అంటే ఆవిడని ఒక సైకో లాగా వాళ్ళు చెప్తున్నారు. ఒకరోజు ప్రీతి అనే ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా చెప్తున్న పరిస్థితి సోషల్ మీడియాగా, మాకు దగ్గరికి వచ్చి ఆవిడ డ్రగ్స్ అలవాటు చేసి ముక్కుకి ఇలా పెట్టి తర్వాత ఇలా వేస్తున్న పరిస్థితి అని కూడా వాళ్ళు చాలామంది కూడా చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడానికి నార్సింగ్ పిఎస్కి వచ్చారు. పిఎస్కి వచ్చిన వాళ్ళలో ఉదయ్, బాధితులు ఎవరైతే ఉన్నారో ఉదయ్తో పాటు ప్రీతి, దాంతోపాటు ఈ కేసు ఎవరైతే ఉన్నారో లాయర్గా వాళ్ళు ఉన్న ఇంద్రగంటి మధుశర్మ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. వాళ్ళతో పాటు దీనికి సంబంధించి రాజ్ తరుణ్ వైపు ఫైట్ చేస్తున్న శేఖర్ భాష కూడా ఈరోజు వీళ్ళతో ఉన్న పరిస్థితి. ఈరోజు వచ్చి లోపల కంప్లైంట్ జరుగుతుంది. కంప్లైంట్కి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఛాన్స్ అయిపోయింది, లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. సిఏ గారు ఉన్నారు లోపల. వాళ్ళు తమకు జరిగింది, ఎలాగా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసింది, అసలు లావణ్య ఎలా వాళ్ళకి పరిచయం అయ్యింది, దాంతోపాటు ఒక అంటే వీడియోస్ చేద్దాము, వ్లాగ్స్ చేద్దామని చెప్పి పరిచయం అయింది అని చెప్తున్నారు. అలాగా వీళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకొని డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. నార్సింగ్ పిఎస్లో సిఏ గారికి ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులకు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈరోజు ఒకళ్ళు కాదు చాలామంది ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి, ఇంకా చాలామంది బయటకు వస్తారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఓన్లీ ఉదయో లేకపోతే ప్రీతినో కాదు, చాలామంది ఇంకా చాలామంది ఇలా అలవాటు చేసింది. దానిలో బాధితులు చాలామంది ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు తెలిసింది రాజ్ తరుణ్ తర్వాత మస్తాన్ సాయి, దాని తర్వాత వ్యక్తులు బయటకు వస్తున్న పరిస్థితి. ప్రీతి, ఉదయ్ ఇప్పుడు వచ్చారు, కానీ ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకటి బయటికి రండి అంటే, వాళ్ళు కూడా చాలామంది మీడియా అడిగిన ప్రశ్నలు కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము బయటకు వస్తే అల్లరైపోతాము, మమ్మల్ని బెదిరించింది అట్లాగా అని కూడా చాలాసార్లు చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే తిరగబడ్ర స్వామి సక్సెస్ మీట్ అదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి, దాని తర్వాత ఆ రోజు కూడా ప్రసాద్ ల్యాబ్లో చాలా హంగామా జరిగిన పరిస్థితి. అక్కడ రాజ్ తరుణ్ వచ్చారు. రాజ్ తరుణ్తో పాటు ఎవరైతే శేఖర్ భాష కూడా వచ్చిన పరిస్థితి. శేఖర్ భాష దాంతోపాటు లావణ్య కూడా అక్కడికి వచ్చి మీడియాకి అక్కడ కనపడింది. కానీ పోలీసులు వాళ్ళని పంపించడం జరిగింది. కానీ అక్కడి నుంచి దాని తర్వాత సోషల్ మీడియా వేదికగా జరిగిన చాలా డిబేట్లో కూడా, ఫేస్ టు ఫేస్ డిబేట్లో కూడా ఎవరైతే శేఖర్ భాష అవ్వచ్చు, దాంతోపాటు లావణ్య కూడా పాల్గొన్నారు. కానీ మీడియా ఛానల్లో జరిగిందంటూ చెప్పుతో కొట్టిన పరిస్థితి శేఖర్ భాషని. దాని తర్వాత అక్కడితో అది ఆగిపోద్ది అనుకుంటే, బట్ ఇది సీరియల్ లాగా సాగిపోతూనే ఉంది. దాని తర్వాత బాధితులు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి. ఎవరైతే ఉదయ్, దాంతోపాటు ప్రీతి కూడా బయటకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్న పరిస్థితి. ప్రీతి వీళ్ళిద్దరే కాదు, చాలామంది కూడా బయటకు వస్తారు అని చెప్తున్నారు. నిజంగా చూస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు. లావణ్య అండ్ రాజ్ తరుణ్కు సంబంధించిన ఈ కేసులో ఈరోజు ప్రీతి, ఉదయ్ బయటకు వచ్చారు. కంప్లైంట్ ఇస్తున్నారు, మాకు డ్రగ్స్ అలవాటు చేశారు, ఆవిడ మా బలవంతంగా డ్రగ్స్ ఇస్తుంది, చాలాసార్లు ఇలాగే చేసింది, బట్ మేము అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాము, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే బట్ వెళ్ళనివ్వని పరిస్థితి. ఆమెతో ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళారంటే ఇంకా అక్కడే ఉండాలి అని చెప్పి కూడా
వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దాని తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? దీని కేసుకి సంబంధించి నార్సింగ్‌కి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు? దీనికి సంబంధించి మళ్ళీ లావణ్యకి సంబంధించి మళ్ళీ పిలిపించి మాట్లాడటం జరుగుతుందా? లేకపోతే ఇంకా ఎంతమంది బాధితులొస్తారు? లేకపోతే దీని తర్వాత లావణ్య స్టెప్ ఎలా ఉండబోతుంది? దాంతో పాటు ఎవరైతే లావణ్య కేసు చూస్తున్న ఎవరైతే కళ్యాణ్ దిలీప్ సుంకర వాళ్ళు లీగల్‌గా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? దానికి సంబంధించే యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ఎవరైతే రాజ్ తరుణ్ హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి, దానికి సంబంధించి ఇంకా దీనికి ఏ విధంగా కోర్టులు ఏ విధంగా ఈ కేసును తీసుకెళ్తాయి, పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా సస్పెన్స్గా మారింది. చూద్దాం. ఇప్పటికైతే లావణ్య బాధితులు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి. ఈరోజు ఎదురొచ్చారు, ఇంకా ఎంతమంది వస్తారు అనేది చూడాలి. ఈ కేసుని లావణ్య ఏ విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా తెలియాల్సిన అంశం. ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఏమైనా లావణ్య ఏమన్నా అన్నారా? లేదు అంటే అసలు ఉన్నాయి. ప్రీతి లావణ్య ప్రీతిని ఎలా ఫోర్స్ఫుల్గా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని మేము స్పష్టంగా చూపించాం. దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని ఇచ్చాము. బట్ మోర్ ఎవిడెన్సెస్తో 3 daysలో మళ్ళీ పోలీస్ వారి ముందుకు రాబోతున్నాం. 3 రోజుల్లో మా కొత్తగా చూపిస్తాం. ఉదయ్కి ప్రీతికి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయి? ఎవిడెన్స్ ఏమైనా వస్తున్నాయి? ఉదయ్కి ప్రీతికి ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. మీరు వెళ్ళొద్దు, పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు, చూపించొద్దు. మీ ఉదయ్ ఇందులో ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఉదయ్ ఫోన్ని స్నాచ్ చేసేసి ఉదయ్ ఫోన్ని దొంగిలించినటువంటి లావణ్య ఉదయ్ ఫోన్ని తన అదుపులోనే పెట్టుకొని ఉదయ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే వాళ్ళు తనకి ఎవరైతే అగెనిస్ట్ వెళ్తారని తెలిసిందో వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకి లొంగి ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తుంటారు. సో కాబట్టి ఆవిడ చేసే ప్రతి పనికి, ఆవిడ ఏదైతే ఇలా అఫెన్సెస్ చేస్తున్నారో, ఏవైతే రాంగ్ఫుల్ యాక్ట్స్ చేస్తున్నారో ప్రతిదీ మేము మీకు మొదటే చెప్పాము. మేము అలా నోరేసుకొని పడము. ఎట్లా అంటే అట్లా చెప్పులు విసిరేయడాలు, బూతులు తిట్టాలు ఇవన్నీ మా దగ్గర లేవు. వీఆర్ గోయింగ్ టు స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్. పూర్తిగా లీగల్గానే ప్రొసీడ్ అవుతాము. మాకు కోర్ట్స్ మీద నమ్మకం ఉంది, మేము జస్టిస్ని నమ్ముతున్నాము. సో జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ టు బి హ్యాపెన్. సో ఉదయ్ ప్రీతికి సంబంధించి ఏవైతే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారో అవన్నీ పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అని చెప్పేసి లావణ్య చెప్తోంది. దాంతోపాటు రాజ్ తరుణ్ నుంచి డబ్బులు తీసుకొని ఈ విధంగా రాజ్ తరుణ్ చేపిస్తున్నాడు వాళ్ళిద్దరి చేత అని చెప్పి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అనుకుంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం. వాళ్ళ వాయిస్ రికార్డ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం. వీఆర్ రెడీ. ఇఫ్ దే ఆర్ రెడీ, వీఆర్ రెడీ. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి వాళ్ళ వాయిస్ రికార్డ్స్ని చూసి వాయిస్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్గా కాదా ఫోరెన్సిక్ నుంచే రిపోర్ట్ తెప్పించుకుంటాం. అందులో వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో రాజ్ తరుణ్ 80% వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. తగ్గడు కూడా. డ్రగ్స్ మీద రాజ్ తరుణ్ చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే తనని ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేయించాలి, తనని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అది కంటిన్యూ అవుతుంది. కేవలం ఇదంతా టార్గెటెడ్ డ్రగ్స్ మీద తను ఉద్యమం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళెవరిని డ్రగ్స్ తీసుకునే వాళ్ళని తను ఎంటర్టైన్ చేయట్లేదన్న దృక్పథంతో చెప్తున్నారండి. బెదిరింపు కాల్లో చాలా థ్రెటనింగ్. అంటే మీరు వెళ్ళారంటే చాలా మీ పేరెంట్స్ని మిమ్మల్ని వాళ్ళని మానసికంగా, అంటే వాళ్ళ చిన్నపిల్ల పిల్లలు లావణ్య గారి దగ్గర ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రొడ్యూస్ చేయమండి. ఇప్పటికీ ఉన్నవే వాళ్ళు ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయడం లేదు. చెప్తున్నాను, అదే వినండి. ఏమున్నాయో అవే ప్రొడ్యూస్ చేయమనండి. తీసుకెళ్లారు, మొబైల్ తీసుకెళ్లారు, స్నాచ్ చేసేసారు, మీ దగ్గర దాచుకున్నారు. ఉదయ్ మొబైల్ ఈజ్ విత్ యూ ఓన్లీ. సో ఉదయ్ గారి మొబైల్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అది కూడా పోలీస్ వారికి చెప్పడం జరిగింది. దాని మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అందులో మీకు ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆవిడ చేసిన, అంటే ఆవిడ పెట్టేటువంటి ఎలిగేషన్స్ కి ముందు మిగిలిన వాళ్ళ మీద పట్టం కాదు, ఆవిడ ఏదైతే బేసిక్ ఎలిగేషన్స్ చేస్తున్నారో ఆవిడ పెట్టే బేసిక్ ఎలిగేషన్స్ కి ఎవిడెన్సెస్ తెమ్మనండి. మోర్ అండ్ మోర్ ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారండి. ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా మంది ఉన్నారు. ఇది చాలా డ్రగ్ పెడ్లింగ్ కేసుకి చాలా రిలేట్ అయింది. సో ఇవాళ ఆవిడ వచ్చారు. ఇవాళ ఆవిడ పెట్టిన కేసు ఓన్లీ ఆవిడ ఏదో ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదండి, తర్వాత 493కి వచ్చింది, తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిందని ఆవిడే చెప్పింది. అంటే ఆవిడే కాంట్రాడిక్టరీ. 493 పెట్టుకొని ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆడతానంటే కుదరదు. ఆల్వేస్ ఉమెన్ కార్డ్ డజంట్ వర్కౌట్ అండి. ఇందులో 100% ఉమెన్ కార్డు ప్లే చేసి ఆవిడ గెయిన్ అడ్వాంటేజ్ సాధించాలని చూశారు. ఓన్లీ వన్ థింగ్, ఇవాళ యువతరం బాగుండాలి. దీనికోసం ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తాము. ఈ సామాజిక భూతానికి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తాము. యూత్ కి ఇవి అలవాటు చేయొద్దు. ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. డ్రగ్స్ లోకి దూరద్దు అన్న రాజ్ తరుణ్ పోకడికి వ్యతిరేకంగా మాత్రమే ఇదంతా జరుగుతుంది. లావణ్య రీసెంట్ గా ఒక ఆడియో కాల్ రిలీజ్ చేశారు. అందులో ప్రీతి చాలా స్పష్టంగా, చాలా క్లోజ్ గా, హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు లావణ్యతో. సో శేఖర్ భాష కొంత అగెనిస్ట్ గా ఆ ఆడియో కాల్ లో మాట్లాడిన పరిస్థితి. అంటే ఫ్యాబ్రికేటెడ్ రాజ్ తరుణ్ తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేశాడని చెప్పి లావణ్య ఆరోపణ. లేదు, ప్రీతిని ఫస్ట్ లో పరిచయం చేసుకున్న మాట వాస్తవం. వాళ్ళు వ్లాగ్స్ చేస్తామని చెప్పేసి ప్రీతి పరిచయం అవడము, అక్కడ నుంచి వాళ్ళ కామన్ ఫ్రెండ్ ద్వారా వాళ్ళు పరిచయం అవడం, ఇదంతా జరిగింది. పరిచయం అయినప్పుడు ఫస్ట్ లో ఇనిషియల్ గా బాగానే ఉన్నారు, ఆవిడంతా ఇది ఉంది. తర్వాత లావణ్య నిజ రూపం తెలుసుకొని తనంతట తను సఫర్ అయిపోతుంది, తను ఫీల్ అయిపోతుంది, తను బాధపడుతుంది అని చెప్పేసి ప్రీతి ఇబ్బంది
పడుతున్న సమయంలో ప్రీతియే తను బయటికి రావడం, తన నుంచి దూరం జరగడం జరిగింది. సో ఇది కూడా సహించలేదు. ఇప్పుడు ప్రీతి కీలకమైన విట్నెస్గా మారుతుందన్న భయాందోళనతో మాత్రమే ఈ రకంగా చేస్తుంది ఆ అమ్మాయి. కీలకంగా ఒక్క విషయం, ఇదంతా ఏమీ లేదు, కీలకంగా తన డ్రగ్స్ కేసులో తను కన్ఫామ్గా షీఈ్ అన్ అక్యూజ్, తను ప్రూవ్ అవుతుంది. అర్పిత్ సూసైడ్ చేసుకునేంత టార్చర్ చేసిందని లావణ్య మీద ఉన్న అలిగేషన్ అయితే వాస్తవమే. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము ప్రూవ్ చేస్తాము. అర్పిత్ విషయంలో కూడా ఏం జరిగిందనే త్వరలో కూడా అది ఒక నిమిషం వస్తున్నాం, అది కూడా తొందరలోనే మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ప్లీజ్ వన్ బై వన్ ఒక నిమిషం, ఐ విల్ ఆన్సర్ టు ఎవ్రీవన్. ప్లీజ్ వన్ బై వన్ చెప్పండి. ఇదే చక్కటి ప్రశ్న వినండి మరి చక్కటి ప్రశ్న. ఎందుకు అంటే ప్రీతికి ఫాదర్ లేరు, తను వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు. సో తన థ్రెటనింగ్కి, తన బెదిరింపుకి అండ లేదు అనే ధైర్యంతోనే ప్రీతి ఇన్నాళ్ళు భయపడి ఆగాల్సి వచ్చింది. ఇంకొక థింగ్ ఏంటంటే ఉదయ్ ఫోన్ కూడా తను స్నాచ్ చేయడం ఒక ఇబ్బందికరమైన వాతావరణం చెలరేగించింది. సో దీనివల్ల మాత్రమే ప్రీతి భయపడి ఇవాళ ఆగడం. సో ఇవాళ ప్రీతికి అండ దొరికినప్పుడు ఇప్పుడు ఆ ప్రచారానికే రాస్తారని మద్దతును తట్టుకోలేకపోతున్నారు. పోలీసులకి, ప్రభుత్వం చేసే ప్రచారానికి డ్రగ్స్ వద్దని రాజ్ తరుణ్ కూడా వాటికి అగెనిస్ట్ ఉన్నాడనే ఇవాళ డ్రగ్ పెడ్లర్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలోకి తన్ని ఎంకరేజ్ చేయడం, ఇది చేయడం అనే విషయంలోనే లావణ్య ఇస్ అక్యూజ్డ్ అండి, NDPS లో అక్యూజ్డ్, అఫేర్ ఉంది. కంప్లైంట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఆ క్లియర్ గా నేను చెప్పిన పొజిషన్ లో ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయమంటారు? ఇప్పుడు ఇక్కడ మీరు అదే ఆలోచించాలి. మీరు ఫస్ట్ నుంచి విన్నారో లేదో మాకు తెలియదు, మీరు పూర్తిగా వినండి. మేము చెప్పింది తనని ఎలా ఎడిక్ట్ చేసిందనే అంశం మీద మాత్రమే మాట్లాడడం. ఇప్పుడు మీరు వినండి. చాలా లాజికల్ క్వశ్చన్. లావణ్య రిలీజ్ చేశారు అన్నారు అంటే లావణ్య రిలీజ్ చేసినప్పుడు లావణ్య డ్రగ్ అడిక్టెడ్ అనే కదా, అంటే ఆ అమ్మాయి చేత ఫోర్స్ఫుల్ గా కన్జ్యూమ్ చేయించారు కదా, ఆ అమ్మాయికి సంబంధించిన థ్రెటనింగ్ ఉన్నాయి కదా, ఆ అమ్మాయి చెప్పింది. మేము ఆల్రెడీ ఒక్క నిమిషం వినండి. Let listen. సో ఇప్పుడు ప్రీతితో చేసిన లావణ్య వాట్సాప్ చాట్లో కూడా దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్సెస్. మేము అంటే ఆమె ఏమేమి చాట్స్ చేస్తుందో వాటన్నిటిలో ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాము. ఇప్పుడు ప్రీతికి థ్రెటన్ అనేది ఉంది. సో ప్రీతిని కొన్ని రోజులు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రీతి అనే అమ్మాయి ఖచ్చితంగా వినట్లేదు మీరు ఎవరు. ప్రీతి అనే అమ్మాయి కంప్లీట్ గా పూర్తి స్థాయిలో 2 రోజుల్లో మీడియా ముందుకు రాబోతుంది. మరికొన్ని వాస్తవాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.